ఏదైతే బీసీ 42% డిక్లరేషన్ చేసిన తర్వాత అసెంబ్లీలో బిల్ పెట్టడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయం. బిల్లుకు మటుకు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అనకుండా అన్ని పార్టీలు ఆమోదం తెలిపినాయి. అది గవర్నర్ కు పంపించడం జరిగింది. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. బీజేపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దాని మీద ఏ రకంగా చొరవ చూపిస్తలేరు. మొత్తానికి 11 సెప్టెంబర్ 30 హైకోర్టు ఒక డిసిషన్ ఇచ్చింది, ఈ డేట్ లోపల నిర్ణయం తీసుకోవాలని. దానికని ఆలోచించి ఆర్డినెన్స్ కూడా పెట్టడం జరిగింది. దాని తర్వాత పార్లమెంట్ లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్లమెంట్ లో స్తంభింపజేయడం జరిగింది. వాయిదా తీర్మానం పెట్టమంటే బీజేపీ వాళ్ళు వాయిదా తీర్మానం పెట్టలేదు. దాని తర్వాత రాష్ట్రపతిని కలుస్తామంటే అక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు. జంతర్ మంతర్ దగ్గర ఇండియా కూటమి ఎంపీలు ప్లస్ తెలంగాణకి పోయిన ముఖ్యమంత్రి, మంత్రివర్గము, ఆ తర్వాత బీసీ నాయకులు, కుల సంఘాలు ఇవన్నిటితో కూడా ధర్నా పెట్టడం జరిగింది. దాని తర్వాత అక్కడ కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎక్కడ కూడా మద్దతు తెలిపలేదు, సపోర్ట్ చేయలేదు. ఈ రోజు తెలంగాణకని 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు బీజేపీకని ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకని 8 మంది ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అక్కడ ధర్నాలో కానీ లేకపోతే వాయిదా తీర్మానంలో పాల్గొనడం జరుగుతుంది. కానీ ఇటు శివలాల్ గారు ఎక్కడా కూడా ముందు నుంచి కూడా రాజకీయ విశ్లేషకులు లేకపోతే చాలా వరకు కూడా ఎన్నికలు జరగవు, వాయిదా పడతాయని పదే ఇక్కడ మనం డిబేట్లో కూడా మాట్లాడుకున్నటువంటి సందర్భాలు. అంటే మనం మాట్లాడుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి అవగాహన లేదా, సలహాలు ఇవ్వటంలో కానీ, ముందుకు వెళ్ళటం కానీ ఒక రకంగా కన్స్ట్రక్టివ్గా ముందుకు వెళ్ళలేదా అన్నటువంటి సందేహాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇవే ఆరోపణలు బీసీ నేతలు కూడా చేస్తున్నారు, బంధుకు పిలుపునిస్తున్నారు. ఇప్పుడు బంధుకు పిలుపునిచ్చేది ఎవరండి? ఆర్ కృష్ణయ్య గారు ఇస్తున్నారు. ఆర్ కృష్ణయ్య గారు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? బీజేపీలో ఉన్నారు. ఆయన బంధు పిలుపునిచ్చి బయటకు వచ్చినటువంటి తీన్మార్ మల్లన్న కూడా ముందు ఆయన ఇచ్చారు. అసలు తీన్మార్ మల్లన్న మొత్తానికి కవిత కూడా అదే వ్యాఖ్యలు చేస్తుంది. మొదల నుంచి వ్యతిరేకంగా మాట్లాడుతుండు. మొత్తానికి కొంతమంది రెడ్డిలు ఆపుతుండ్రు అనేది ఆయన పేర్లు కూడా చెప్తుండు. దాన్ని పక్కన పెట్టేస్తే తీన్మార్ మల్లన్న బీసీ ఏదైతే 42% రిజర్వేషన్ మీద ఆయన మొత్తానికి పార్టీలకి పక్కన పోయి సొంత పార్టీ పెట్టడము, లేకపోతే ఆ పార్టీనే డెవలప్ చేస్తూ బీసీలే అందరూ కూడా దీంట్లో అధికారులే, మిగతా పార్టీలంతా వీళ్ళు ఎంప్లాయీస్ అని మాట్లాడడం, అంటే దీన్ని ఒక రకంగా రాజకీయంగా కానీ ఆయన ఎన్కాష్ చేయడం కూడా ఆయన అక్కడ ఆయన ఆలోచన ఆయన చేస్తుండు. దానికి మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలనే ఉండే కదా, కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన సమయాన్ని బట్టి పోవడం జరిగింది. అప్పుడు జైల్లో ఉన్నప్పుడు బీజేపీ సపోర్ట్ తీసుకుండు, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. ఈ రకంగా ఆలోచిస్తే ఆయన బీసీ నినాదాన్ని బట్టి ఇప్పుడు క్యూ న్యూస్ వల్ల ఆయన పాపులర్ అయ్యిండు, దాని తర్వాత ఎమ్మెల్సీ అయ్యిండు, దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి శివలాల్ గారు అంటే కోర్టు అంటే ఒక రకంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ రోజే నోటిఫికేషన్ అంటే మాట్లాడుతూ చివరి ముఖ్యమంత్రి కూడా ఆయనే, మొదటి ముఖ్యమంత్రి కూడా ఆయనే, అలాంటి బీసీలకు సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకోవడంలో లేకపోతే తప్పిదం తీసుకోవడంలో విమర్శలు కూడా వచ్చాయి. సరే పక్కన పెడదాం. ఇక్కడ ప్రధానంగా బీసీలకు సంబంధించి న్యాయం చేయబడడానికి ఎక్కడ అడ్డుపడింది, ప్రధానంగా ఎందుకు మీరు కన్స్ట్రక్టివ్గా ముందుకు వెళ్ళదని పదే ఆరోపించడం పక్కన పెడితే ఎక్కడ తప్పు జరిగింది అంటారు? ఫైనల్గా ఏం చెప్తారు? రాజశేఖర్ గారు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42% ఇస్తా అన్నది ఆ ప్రక్రియ కంప్లీట్ చేసింది. అక్కడ ఏమైతే గవర్నర్ గారన్నా దీనికి ఆమోదం తెలిపింటే సరిపోయేది, లేదు కాదు అటు రాష్ట్రపతి దగ్గర పోయినప్పుడైనా మూకుమ్మడిగా అక్కడ ధర్నా చేసినప్పుడైనా దాని మీద నిర్ణయం తీసుకోవాలి. లేదు అనుకుంటే 10% ఈడబ్ల్యూఎస్ కి ఎట్లయితే తీసుకుండ్రో అట్లా ఒక స్పెషల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి కూడా తీసుకోవచ్చు అనేది విశ్లేషకులు కానీ లేకపోతే అడ్వకేట్స్ కానీ లేక కొంచెం అట్లా మేధావుల పరంగా ఆలోచించే వాళ్ళందరూ కూడా దీని మీద ప్రశ్నించారు. బీసీ సంఘాలలో కూడా అనలిస్టులు ఎంతమంది అయితే ఉన్నారో ఆ అనలిస్టులు చాలా మంది కూడా దీని మీద వివరణ అడిగిండ్రు. ఎందుకంటే ఈ ఈడబ్ల్యూఎస్ కి 10% ఎట్లయితే ఇమీడియట్ గా ఒక చట్టం చేసి ఇచ్చిండ్రో ఇది కూడా అవసరం అనుకుంటే చట్టం చేయొచ్చు. ఇప్పుడు తమిళనాడులో ఇచ్చిండ్రు అనే రకంగా మనం వింటున్నాం, చూస్తున్నాం. ఇప్పుడు ఈ రకంగా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మొత్తానికి మేము 2027 కులగణన జనగణన చేస్తున్నాం, అప్పుడే దీనికి ఒక అథెంటిక్ వస్తుంది, అప్పటిదాకా రాదు అనే రకంగా బీజేపీ ప్రభుత్వం మాట్లాడుతుంది సెంట్రల్ లో. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే వచ్చిన ఈ 4 వారాల స్టే కి మటుకు అవసరమైతే సుప్రీంకోర్టుకు పోయి కూడా ఆ డాక్యుమెంట్స్ మా చేతికి వచ్చినాక
ఖచ్చితంగా సుప్రీంకోర్టు పోయి అది స్టే వేకట్ చేపిస్తామని చెప్పి ముఖ్యమంత్రి తర్వాత మంత్రివర్గంలో ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టున్నారు. ఆ ప్రెస్ మీట్ లో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. రేపు 42% తోనే నేను ముందుకు పోతాం, ఎలక్షన్స్ చేస్తాం అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విధానం. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల ముఖ్యమంత్రి అయినా సరే, పిసిసి అధ్యక్షుడైనా సరే, మిగతా మంత్రులైనా సరే అదే మాట మాట్లాడుతున్నారు. మనం అంటే ఫైనల్ గా ఒకటి శివలాల్ గారు, అంటే పార్టీ పరంగా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఫైనల్ గా సిద్ధంగా పోతుంది. ఎందుకంటే ముందు నుంచి ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి మేము సిద్ధంగానే ఉన్నాం. అంటే ఏదైతే అనుకున్నారో ఇప్పుడు పార్టీ పరంగా మాత్రం ఇవ్వడానికి సిద్ధపడుతుందా కాంగ్రెస్ పార్టీ? సో ఫైనల్ గా అది కన్ఫర్మ్ చేసుకోవచ్చా? అయితే పార్టీ పరంగా ముందే చెప్పడం జరిగింది. ఒకవేళ కోర్టు పరంగా కానీ, ఇటు ఆర్డినెన్స్ ప్రకారం కానీ, లేకపోతే గవర్నర్ కి పంపించిన బిల్లు ద్వారా కానీ కాకపోతే మటుకు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల 42% పార్టీ పరంగా అయితే ఇస్తాం. కానీ పార్టీ పరంగా ఇస్తే బీసీ నాయకులు కానీ, తీర్మానం మల్లన్న కానీ, లేకపోతే ఇంకా వేరే వ్యక్తులు కానీ ఏమంటున్నారంటే, ఒకవేళ అక్కడ ఒక బీసీని నిలబెట్టినప్పుడు మిగతా పార్టీ బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ బీసీకే ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు నచ్చిన వాళ్ళకి ఇంకెవరికైనా ఇవ్వచ్చు, అప్పుడు అక్కడ కూడా ఇబ్బంది జరుగుతుంది అనేది బీసీ సంఘాలు వాదిస్తున్న విధానం. దానికి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చెప్తుంది, మేము అవసరమైతే